గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రతిరోజు మన జీవితంలో ప్రార్థన, స్తుతి, సువార్త ఈ మూడు ఉంటే మన జీవితము దేవునికి బహుప్రీతికరంగా ఉంటుంది. ప్రేయర్ మొట్టమొదటిది ప్రేజ్, తర్వాత ప్రేయర్, ఆ తర్వాత ప్రీచ్ అని మూడు పీస్ జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిది ఏంటంటే ప్రేజ్, తర్వాత ప్రేయర్. ఆర్డర్ కూడా ఇలాగే ఉండాలి. ముందు స్తుతి ఉండాలి, తర్వాత ప్రార్థన ఉండాలి, ఆ తర్వాత ఎదుటి వాళ్ళకి చెప్పే సువార్త ఉండాలి. ఈ మూడు ప్రతి క్రైస్తవునికి ఖచ్చితంగా ఉండవలసింది. నేను పాస్టర్ అమ్మను కాదండి, నేను పాస్టర్ గారిని కాదండి, నేను సువార్త ఏంటండి అంటారేమో. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి మీద, రక్షింపబడిన ప్రతి వ్యక్తి భుజాల మీద సువార్త కాడి, సువార్త భారం ఉన్నదని మర్చిపోవద్దు. మైక్ పట్టుకుని వందల వేల మందికి చెప్పక్కర్లేదు. మన ఇంట్లో వారికి కానీ, మన స్నేహితులకు కానీ, మన ఎవరో ఒకరికి, మన ప్యాసింజర్ ప్రక్కన ఉన్న వారికి కానీ అవకాశం వచ్చినప్పుడు, అవకాశం దొరికినప్పుడు నా దేవుడు నా జీవితాన్ని ఎంతగా దీవించాడు, ఎంతగా మార్చాడు, నా దేవుడు ఎంత సత్యవంతుడు, దేవుడు ఆ సమయంలో ప్రార్థన చేసుకుంటే దేవుడిచ్చిన మాటలు మనం చెప్పగలగాలి. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆమె జీవితంలో ఈ మూడు ఎప్పుడు ఉంటాయి. ఆమె పేరే అన్న. లూకా సువార్త 2వ అధ్యాయము 37-38 వచనాల్లో అన్న అనే ఈ యొక్క గొప్ప దైవ సేవకురాలు గురించి మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 37-38 వచనాలు. ఆమె ఏం చేస్తుందట? 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థన ఇక్కడ ఉంది, రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియ లోపలికి వచ్చి దేవుని కొనియాడి ప్రైజెస్, స్తుతి, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ప్రైజ్, సువార్త. ఆమె ప్రార్థన చేస్తుంది, ఆమె దేవుణ్ణి స్తుతిస్తున్నది, ఆయనను గూర్చి మాట్లాడుచున్నది. అంటే దాన్నే సువార్త ప్రకటించుట. నీ జీవితంలో, నా జీవితంలో ఒక్కసారి ఈ విధవరాలు, వృద్ధురాలు, ఈమెను చూసి మనం నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని వృధాగా వ్యర్థంగా ఖర్చు పెడుతున్నానా? టీవీ ముందు వ్యర్థమైన వాటితో, సెల్ ఫోన్లో వ్యర్థమైన వాటితో, లేక ఇతరులతో వ్యర్థమైన వాటితో నేను గడుపుతున్నానా? నా సమయం, ఖాళీ సమయం అంతా ఈ మూడిటికి నేను ఉపయోగిస్తున్నానా? దేనికండి? స్తుతించటానికి, ప్రార్థించటానికి, ప్రభువు నాకు నేర్పింది కొందరికి చెప్పటానికి. నా ఖాళీ సమయాన్ని కనుక నేను ఉపయోగిస్తే ప్రతి విషయంలో దేవుడు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడనే సత్యాన్ని గమనించాలి. ఒకవేళ ఎవరైనా రిటైర్డ్ అయిపోయి లేక పని లేకుండా ఖాళీగా ఉన్నానండి అంటే ఈ మూడిటి మీద ఎక్కువ శ్రద్ధ వహించండి. దేవుడు మీ యొక్క చేతి పనులను అభివృద్ధి చేస్తాడు. దేవుడు మీ యొక్క సమస్తమును, మీకు సంబంధించిన సమస్తాన్ని ఫలింపచేస్తారు. మనం దేవుని పని చేసి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికితే మనకు కావాల్సిన అన్నీ ఆయన అనుగ్రహిస్తారు. ఏమి లేమి ఉన్నదో, ఏమి లోటు ఉన్నదో దాన్ని తీర్చే దేవుడు. మనం ఈ మూడు పనులు చేయగలిగితే ఏంటంటే, ముందు స్తుతించాలి. స్తుతి ఆయన సన్నిధి మన ఎద్దకు తీసుకొస్తుంది. ఆ తర్వాత ప్రార్థించాలి. ఆయన సన్నిధి మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకోవాలి. ఆ తర్వాత మనం స్తుతించి ప్రార్థించినప్పుడు దేవుడు మనతో మాట్లాడిన మాటలు కానీ, మనకి బోధించిన విషయాలు కానీ, మన జీవితాన్ని దీవించిన విషయాలు కానీ ఇతరులకు చాటి చెప్దాం. ఆయన గొప్పతనాన్ని, ఆయన సత్యాన్ని ప్రకటిద్దాం. కొందరైన ప్రభు సత్యాన్ని తెలుసుకుని రక్షింపబడినప్పుడు దాని ఆశీర్వాదము, దాని దీవెన మన మీద అత్యధికంగా ఉంటుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి స్తుతించేవారుగా, ప్రార్థించేవారుగా, సువార్త ప్రకటించేవారుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ధ్యానించిన వాక్యం మాకును, వినేవారందరికను రక్షణకరంగా. ప్రైజ్, ప్రేయర్ అండ్ ప్రీచింగ్ అనేది స్తుతించుట, ప్రార్థించుట, సువార్త ప్రకటించుట అనేది ప్రతి దినము మా జీవితంలో భాగంగా ఉంచమని
యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనలను మన ద్వారా అనేకులను పరిశుద్ధాత్ముడు రక్షణలోనికి నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.